హాయ్ ఫ్రెండ్స్, మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? మీరంతా చాలా చాలా బాగుండాలని మరీ కోరుకుంటోంది మీ లక్ష్మీమ. నిన్నటి పెద్దక్క పెద్ద మనసు స్టోరీ మొదటి భాగం చదివారు కదా, ఎలా ఉంది? మీకు నచ్చిందా? ఇప్పుడు రెండో భాగం చదువుకుందాం. ఇక కథలోకి వెళ్దామా? పెద్దక్క పెద్ద మనసు రెండవ భాగం. వావ్, నిజంగానా డాడీ? అయితే ఆంటీ ఇంక మనతోనే ఉంటుందా? అంది ఎగ్జైట్ అవుతూ స్నేహ. అవునరా, ఇక ఆంటీ మనతోనే ఉంటారు అని చెప్పాడు ప్రవీణ్. ఐ యామ్ సో హ్యాపీ ఆంటీ, మీరు నాకు బాగా నచ్చారు. ఈసారి పేరెంట్స్ మీటింగ్కి మీరు తప్పకుండా రావాలి. ఎప్పుడు డాడీ ఒక్కరే వస్తారు, అందరికీ మమ్మీలు కూడా వస్తారు, మాకు తప్ప అని చెప్తుంటే, ఓకేమా, ఇక నుంచి మీ మమ్మీ కూడా వస్తుంది అంది ఆనంది. ఆ మాట విని ఆ చిన్న ప్రాణాలు ఎంతో సంతోషపడ్డాయి. వాళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. థ్యాంక్స్ ఆంటీ అన్నారు కన్నీళ్లతో. ఆనంది వాళ్ళిద్దరినీ దగ్గరికి తీసుకొని, ఆంటీ కాదు అమ్మ, అమ్మ మమ్మీ, మీకు ఎలా ఇష్టమైతే అలా పిలవండి అంది. ఆ మాటకి ఇద్దరూ ఎమోషనల్ అయిపోయి ఆనందిని పట్టుకుని ఏడ్చేశారు. వాళ్ళ కళ్ళు తుడిచి ఇద్దరి బుగ్గలపై ముద్దు పెట్టి, ఇక నుంచి మీకేం కావాలన్నా ఈ అమ్మని అడగండి, ఓకేనా అంది ఆనంది. ఓకేమా అన్నారు వాళ్ళు. ఇద్దరూ ఆనంది చెరో బొగ్గుపై ముద్దు పెడుతూ, ప్రవీణ్, సౌభాగ్య అది చూసి కళ్ళు తుడుచుకున్నారు. థ్యాంక్ యూ ఆనంది గారు అన్నాడు ప్రవీణ్. ఈ థ్యాంక్స్లు చెప్పటం ఆపకపోతే ఒక్కొక్కరికి పనిష్మెంట్ ఇస్తాను, జాగ్రత్త అంది సీరియస్నెస్ నటిస్తూ. వాళ్ళు కూడా భయపడినట్టు నటిస్తూ, సారీ మ్యామ్, సారీ, మీరు ఎలా చెప్తే అలానే అంటుంటే గట్టిగా నవ్వేసింది ఆనంది. ఆమె నవ్వులో శృతి కలిపారందరూ. పిల్లల్ని కూర్చోబెట్టి అందరికీ టిఫిన్ పెట్టింది. నువ్వు కూడా కూర్చోమ్మా, అందరం కలిసి తిందాం అంది నేహ. కూర్చొని అందరూ కలిసి టిఫిన్ చేసి పిల్లల్ని స్కూల్కి తీసుకువెళ్ళాడు ప్రవీణ్. పిల్లల్ని వదిలిపెట్టి వచ్చాక ఆనందిని తీసుకొని షాపింగ్కి వెళ్ళాడు. తనకు కావలసిన బట్టలు ఇంకా కొన్ని వస్తువులు కొనుక్కుంది. బయటే రెస్టారెంట్లో ఫుడ్ తినేసి కాసేపు అలా తిరిగి ఇంటికి వచ్చారు. ఆనంది గారు అన్నాడు ప్రవీణ్. చూడండి ప్రవీణ్, ఇక ఆ గారు వదిలేసేయండి, ఆనంది అని పిలవండి చాలు అంది. అలా అలవాటైపోయింది మేడం, ఇక నుంచి ఇలా అలవాటు చేసుకుంటాలే అన్నాడు. ఆనంది, నువ్వు నవ్వితే చాలా బాగుంటావు. ఇంతకుముందు ఎవరైనా చెప్పారా నీకు ఈ మాట అన్నాడు. ఏంటి, ఫ్లట్టింగ్ చేస్తున్నావా? నేనేం ఇంటర్ చదువుతున్న అమ్మాయిని, నువ్వేమో డిగ్రీ చదువుతున్న అబ్బాయివి కాదు అని నవ్వింది ఆనంది. నిజం చెప్పడానికి టీనేజర్స్ ఏం కానవసరం లేదు. గాడ్ ప్రామిస్గా చెప్తున్నాను, నీకు 40 years అంటే నేనెప్పుడూ నమ్మలేదు. 30-35 మధ్యలో ఉంటాయి అనుకున్నాను. అంటే అది మీ బాడీ తీరై ఉంటుంది. కొంతమందికి ఎంత ఏజ్ వచ్చినా టీనేజర్స్లా ఉంటారు. మీరు కూడా అలాగే ఉంటారు. నిజంగా మీరు ఇలా నవ్వుతూ హ్యాపీగా ఉంటే మీ వయసు 10 సంవత్సరాలు తగ్గినట్లుంది. నేనేం మిమ్మల్ని ఫ్లర్ట్ చేయటం లేదు, నిజంగా నిజం చెప్తున్నాను. ఆ సీరియస్గా ఉండే ఆనందికి ఈ ఆనందికి పోలికే లేదు. ఎప్పుడూ తెచ్చిపెట్టుకున్న పెద్దరికంతో ఉండేవారు అన్నాడు. చిన్నగా స్మైల్ చేసింది ఆనంది. మీ నవ్వు ఆఫీస్లో ఎవరూ చూడలేదనుకుంటా ఇంతవరకు. ఆ భాగ్యం నాకే కలిగింది. మీరు 6 నెలలకి ఒకసారి నవ్వుతారని కాదు కాదు, సంవత్సరానికి ఒకసారి మాత్రమే నవ్వుతారని ఆఫీస్లో బెట్టింగ్లు వేసుకుంటారు తెలుసా అని పెద్దగా నవ్వేశాడు ప్రవీణ్. కానీ ఇప్పుడు ఈ నవ్వు చూస్తే అందరూ అలా పడిపోతారు తెలుసా అంటుంటే, అలా ఎవరూ పడకూడదని ఇంతవరకు నవ్వలేదు. నవ్వకపోయినా మీరు పడిపోయారుగా, అందుకే ఇప్పుడు నవ్వుతున్నాను అని తిప్పికొట్టింది ఆనంది. అయ్ బాబోయ్, మీకు ఇలా మాట్లాడటం కూడా వచ్చా? సీరియస్గా టపాకాయలా పేలే మా మేడంనే చూశాను ఇన్ని రోజులు అంటుంటే, మీరు నన్ను మరీ ర్యాగింగ్ చేస్తున్నారు అంది ఆనంది ఏడుపు మొహం పెట్టి. అంతలోకి ఇల్లు రావటంతో దిగి కవర్స్ తీసుకొని ఇంట్లోకి వెళ్ళారు. అంతలో ట్యూషన్ నుంచి పిల్లలు, పని మీద వెళ్ళిన మామగారు కూడా వచ్చారు. అత్తగారితో కలిసి స్నాక్స్ ప్రిపేర్ చేసి ప్లేట్స్లో పెట్టి అందరికీ అందించింది. ఆనంది కిచెన్లోకి వెళ్ళి టీ పెడుతుంటే స్నేహ నేహ వచ్చి, మమ్మీ నోరు తెరు అంటూ ఇద్దరూ కలిసి పోటీ మీద స్నాక్స్ ఆమె నోట్లో కుక్కారు. ఆనందికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. థ్యాంక్ యూ మా అంది తను కూడా వాళ్ళకి తినిపిస్తూ. ఈ ప్రేమ తనకి కొత్తగా ఉంది. ప్రవీణ్ అక్కడికి వచ్చి, ఓహో, అమ్మా కూతుర్లు ఒకటైపోయారా?
ఇప్పుడు డాడీ అనా పరాయివాడు? రోజు నాకు తినిపించేవాళ్ళు ఈరోజు మాత్రం నాకు పెట్టలేదు అన్నాడు బొంగమూతి పెట్టుకొని. నీకు మమ్మీ తినిపిస్తుందిలే డాడీ, ఎంజాయ్ అంటూ వెళ్తూ నేహ ప్రవీణ్ని ముందుకు నెట్టి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. అనుకోకుండా అలా నెట్టడంతో కంట్రోల్ చేసుకోలేక ప్రవీణ్ వెళ్ళి ఆనంది మీద పడ్డాడు. ఆనంది వెనుక కిచెన్ గట్టు ఉండటంతో పడకుండా గట్టు మీద చేతులానించి దానికి ఆనుకొని ఆగిపోయింది. పడిపోతానని ప్రవీణ్ గట్టిగా ఆనందిని పట్టుకున్నాడు. అనుకోకుండా ఇద్దరి పెదవులు కలిశాయి. ఒక మగవాడికి ఇంత దగ్గరగా ఉండటం ఆనందికి తొలిసారి కావటంతో ఒళ్ళంతా ఏదోలా అనిపిస్తుంది. ప్రవీణ్ ఆమెను వదలకుండా ఆమె చుట్టూ ఉన్న చేతుల్ని మరింత బిగించి కలిసిన పెదవుల్ని విడిపడకుండా బంధించాడు. ఆనందికి ఏదో లోకంలో విహరిస్తున్నట్లుగా ఆ ముద్దు మైకంలో తేలిపోతూ అలాగే కళ్ళు మూసుకుంది. ఆమెకు తన యవ్వనం మళ్ళీ తిరిగి వచ్చినట్లు అనిపించింది. కాసేపటికి తేరుకొని ప్రవీణ్ని వెనక్కి నెట్టేసి వెనక్కి తిరిగి, ఏంటిది ప్రవీణ్, ఇది కిచెన్, బయట అందరూ ఉన్నారు అంది సిగ్గుపడుతూ. ప్రవీణ్ వెనక్కి తిరిగి చూసి, అందుకే డోర్ వేసేసి వెళ్ళారు, ఎవరూ చూడర్లే అంటూ వెనక నుంచి ఆనందిని కౌగిలించుకొని ఆమె మెడ మీద ముద్దు పెడుతూ చిన్నగా కొరుకుతుంటే ఆమె ఒళ్ళు పరవశంతో జలధరించింది. అతని వెచ్చని ఊపిరి తనని కాల్చేస్తున్నట్లుగా ఉంది. భారంగా ఊపిరి పీల్చుకుంటూ, ప్లీజ్ ప్రవీణ్, మీరు వెళ్ళండి, బయట పిల్లలున్నారు, మనమేం చిన్నపిల్లలం కాదు, ప్లీజ్ అంది. ఆమెను వదలకుండా అలాగే పట్టుకొని, చిన్నపిల్లలం కాదు, అలాగని ముసలివాళ్ళం కూడా కాదు, అయినా మనం లైఫ్ స్టార్ట్ చేసింది ఇప్పుడే కదా, అప్పుడే ముసలివాళ్ళమంటావేంటి, మనకింకా చాలా లైఫ్ ఉంది. ఓ మాట చెప్పనా, నిన్ను చూస్తుంటే నాకు ఇప్పుడే టీనేజ్లోకి అడుగుపెట్టిన అమ్మాయిలానే అనిపిస్తున్నావు. నేను చెప్పాను కదా, ఏజ్ అనేది కేవలం నెంబర్ అంతే అని ఆనందిని తన వైపు తిప్పుకొని ఆమె పెదవులపై గాఢమైన ముద్దిచ్చి బయటికి వెళ్ళిపోయాడు. ఆనంది సిగ్గుపడుతూ, బాబోయ్, ఈ ప్రవీణ్ ఏంటి మరీ ఇంత చిలిపిగా ఉన్నాడు, బయట అందరూ ఉన్నారని కూడా చూడకుండా ఇలా చేశాడేంటి, ఇప్పుడు వాళ్ళ ముందుకు ఎలా వెళ్ళాలి అనుకుంటుంది. అత్తగారు వచ్చి, ఏమ్మా టీ కాలేదా అంది. అయ్యిందత్తమ్మా, తెస్తున్నాను అని టీ కప్స్లో పోసి అంతకుముందే పిల్లల కోసం కలిపిన బూస్ట్ కూడా తీసుకొని వెళ్ళి అందరికీ ఇచ్చింది. అందరూ కూర్చొని కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. పని ఉందంటూ ప్రవీణ్ బయటికి వెళ్ళాడు. పిల్లలిద్దరూ స్టడీ రూమ్లోకి వెళ్ళి కూర్చొని హోంవర్క్ చేసుకుంటున్నారు. మామగారు చిన్న సౌండ్ పెట్టుకుని టీవీ చూస్తూ కూర్చున్నారు. అత్తగారితో కలిసి వంటగదిలోకి వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది. సడన్గా అత్తగారు, ఆనంది, నీకు ప్రవీణ్ గురించి ఏం తెలుసు అంది. నిజానికి ఏమీ తెలియదు అత్తమ్మా, అతను మా బ్యాంకులో ఎంప్లాయ్, వర్క్ పరంగా తప్ప ఇంతవరకు నేను తనతో ఎక్కువగా ఏమీ మాట్లాడలేదు. తనతోనే కాదు, నేనెవరితో కూడా ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు. మాట్లాడితే నాలో ఉన్న అసహనం వాళ్ళ ముందు బయటపడుతుందేమో, క్లోజ్గా ఉంటే నన్ను మరోలా చూస్తారేమో అని భయం, ముఖ్యంగా మగాళ్ళు. అందుకే నేను మొదటి నుంచి ఎక్కువగా ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. అలాగే ప్రవీణ్ గారితో కూడా. కానీ ఆయన మొన్న సడన్గా పెళ్లి చేసుకుందామా అని అడిగారు. నిజానికి నాకు పెళ్లి చేసుకోవాలి అనే ఉద్దేశం లేదు. నా మనసులోంచి పెళ్ళి అనే మాట తీసేసి కూడా చాలా కాలమైంది. ఈ జన్మకి నాకు ఆ రాత లేదు. ఇక ఇలా ఒంటరి బ్రతికే అనుకున్నాను అంది ఆనంది. కానీ మావాడు అది ఇప్పుడు కొత్తగా అనుకోలేదు. నువ్వు ఇంటర్ చదివేటప్పుడు వాడు నీ జూనియర్. అప్పట్లోనే నీ ప్రేమలో పడిపోయాడు వాడు. చుట్టుపక్కల ఎవరినీ పట్టించుకొని నువ్వు అందరిలాగే వాడిని పట్టించుకొని ఉండవు. కానీ వాడు మాత్రం తన భార్య స్థానం అప్పుడే నీకు ఇచ్చేశాడు అంది. అవునా, కానీ కాలంతో పాటు అభిప్రాయాలు మారుతూ ఉంటాయి కదా అని నవ్వింది ఆనంది. లేదు, వాడి అభిప్రాయం మారలేదు, అలాగే స్థిరంగా ఉంది, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంది సౌభాగ్య. మరి పెళ్లి చేసుకొని 2 పిల్లల్ని కూడా కన్నారు కదా అంది ఆనంది. పెళ్లి చేసుకున్నాడు నిన్ననే. వాడు మనసారా ప్రేమించిన అమ్మాయితోనే తొలిసారి పెళ్లి జరిగింది అంది సౌభాగ్య. అత్తమ్మా మరి అంది. ఏం చెప్తుందో అర్థం కాక అయోమయంగా చూస్తూ. అర్థం కాలేదు కదూ అని బయటికి చూసి కిచెన్ తలుపులు వేసి వచ్చి, ఈ విషయం నీకు తెలియాలి. నా కొడుకు ప్రేమ, వాడి మనసు, వాడి మనసులో నీకున్న స్థానం నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి. ఈ మాట చెప్పడం వాడికి ఇష్టం ఉండదు.
అయినా చెప్తున్నాను. స్నేహ నేహల గురించే కదా నువ్వు ఆలోచిస్తుంది? చెప్తాను వాళ్ళెవరు అనేది. కానీ ఈ విషయం ఎప్పుడూ ఎక్కడా బయటపెట్టొద్దు. మనసులోనే దాచుకోవాలి. ఇది నీకు ఖచ్చితంగా తెలియాల్సిన విషయం కనుక చెప్తున్నాను. స్నేహ, నేహ ప్రవీణ్ పిల్లలు కాదు. స్నేహ వాడి స్నేహితుడి కూతురు. నేహ నా మనవరాలు, నా కూతురు బిడ్డ. వారి తల్లులు లేరు, తండ్రులు ఎక్కడున్నారో తెలీదు. అందుకే తండ్రి స్థానంలో తను ఉండి వాళ్ళని పెంచుతున్నాడు. ప్రవీణ్ ఫ్రెండ్ ఓ అమ్మాయిని ప్రేమించాడు. అదే స్నేహ తల్లి లాస్య. తల్లిదండ్రులకు తెలియకుండా చాటుగా పెళ్లి చేసుకున్నాడు. సంసారం కూడా పెట్టాడు. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. ఆమె 7వ నెలలో అతని తల్లి తండ్రి బలవంతంగా అతనికి వేరే పెళ్లి చేసి విదేశాలకు పంపించారు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా దగ్గరికి రానివ్వలేదు. వేరే దిక్కులేక ఆత్మహత్య చేసుకుంటుంటే నా కొడుకు రక్షించాడు. ఇంటికి తీసుకొచ్చాడు. కడుపుతో ఉన్న ఆడపిల్లని ఇంటికి తీసుకురావడంతో అందరూ వాడి భార్య అనుకున్నారు. కాదు అని వాడు చెప్పలేదు. ఆ బిడ్డకు తండ్రి ఎవరు అనే ప్రశ్న వస్తుందని. తన ఫ్రెండ్ వస్తాడేమో అని ఎదురు చూశాడు. వాడు రాలేదు. ఫోన్ చేస్తే అసలు ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు అన్నాడు వాడు. స్నేహ పుట్టింది. లాస్య నా కొడుకు. పేరుకు మాత్రమే భార్యాభర్తలు. తోడబుట్టిన దానిలా చూసుకునేవాడు. ఆ అమ్మాయి కూడా చాలా మంచిది. అయ్యిందేదో అయ్యింది, ఎలాగో ముద్రపడింది, పెళ్లి చేసుకోవచ్చు కదరా అంటే, అమ్మా మన దీపిక కూడా ఇలాగే అయితే నన్ను చెల్లిని పెళ్లి చేసుకోమని అడుగుతావా అన్నాడు. చాచిపెట్టి కొట్టినట్లయింది నాకు. నా కొడుకు మనసు తెలిసి అలా అడిగినందుకు సిగ్గుపడ్డాను. ఆ తర్వాత కొన్నాళ్లకు నా కూతురు పెళ్లి కాకముందే ఓ దరిద్రుణ్ణి ప్రేమించి మోసపోయింది. వాడిక మా అమ్మాయి మొహం చూడలేదు. వాడి గురించి వాడు చెప్పిందంతా అబద్ధం. ఎంత వెతికినా కనిపించలేదు. ఉన్న ఊరిని వదిలేసుకొని ఎక్కడో దూరాన ఉండి నా కూతురికి కాన్పు చేపించాము. నా కూతురు స్నేహను కని చనిపోయింది. ఆ బిడ్డ కూడా లాస్య ప్రవీణ్ కూతురులానే లోకానికి పరిచయం చేశాడు. లాస్య అసలు బయటకు వెళ్ళదు. ఆమె గురించి ఎవరికీ తెలీదు. వెంటనే ట్రాన్స్ఫర్ చేపించుకొని చాలా దూరంగా వేరే స్టేట్కి వేయించుకున్నాడు. ఇక ఈ విషయం మాలోనే ఉండిపోయింది. ఆ తర్వాత లాస్య 2 పిల్లల్ని తల్లిలా లాలించింది. కానీ వాళ్ళ దురదృష్టమేమో 5 ఏళ్ల క్రితం లాస్య కూడా ఓ యాక్సిడెంట్లో మరణించింది అని చెప్పింది. ఆనంది ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండిపోయింది. ప్రవీణ్ ఎంత మంచివాడు అంది అప్రయత్నంగా. అవును, నా కొడుకు మంచివాడే కాదు, నిజాయితీపరుడు. చిన్నతనం నుంచి తన మనసులో ఉన్న నిన్ను తప్ప వేరే అమ్మాయిని భార్యగా కూడా ఊహించుకోలేదు. అంతగా నిన్ను ప్రేమించాడు. వాడు ఏం చదివాడో నీకు తెలుసా? మెకానికల్ ఇంజనీర్. యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాడు. కానీ నువ్వు బ్యాంక్ జాబ్ చేస్తున్నావని తెలిసి మంచి శాలరీతో వచ్చిన ఆపర్చునిటీని వదిలేసుకొని బ్యాంక్ ఎగ్జామ్స్ రాసి బ్యాంకులో జాబ్ తెచ్చుకున్నాడు. అది కూడా నువ్వు పనిచేసే SBIలోనే. వేరే బ్యాంకుల్లో వచ్చినా కూడా చేరలేదు. అంత నిబద్ధత నా కొడుకు ప్రేమలో ఉంది. జాబ్ రాగానే మ్యారేజ్ బ్రోకర్స్తో మీ ఇంటికి కబురు చేశాము. మీ అమ్మా నాన్న ఒప్పుకోలేదు. అయినా వదలకుండా రకరకాలుగా చాలామంది బ్రోకర్స్తో ట్రై చేశాడు. మా అమ్మాయికి నువ్వు అసలు నచ్చలేదు అని చెప్పారు. మా అమ్మాయి పెళ్లి చేసుకోవాలంటే మినిమం 10 కోట్ల ఆస్తి ఉండాలి. అలాంటి సంబంధం అయితేనే మా ముందుకు రండి అన్నారు మీ వాళ్ళు. ఇప్పుడు ఎలాగమ్మా? ఆనంది నాకు దక్కదా? అన్ని కోట్లు ఇప్పుడు నేను ఎక్కడ తీసుకురాను అని నా ఒళ్ళో తలపెట్టుకుని ఏడ్చాడు. నీ ప్రేమ విలువ తెలుసుకుంటే తనే నీ దగ్గరికి వస్తుందిలే నాన్న. ఆ భగవంతుడన్నీ చూస్తూనే ఉంటాడు అని వాడిని ఓదార్చాను. ఆ దిగుల్లో వాడు ఉండగానే లాస్య విషయంలో చిక్కుకున్నాడు. నీతో ఎలాగో పెళ్లి జరగదు అనే నిర్ణయానికి వచ్చి ఓ అమాయకురాలైన ఆడపిల్లని, ఓ పసి ప్రాణాన్ని కాపాడాలని నిర్ణయించుకున్నాడు. అదమ్మా నా కొడుకు కథ. 2 ఏళ్ల క్రితమే ఆంధ్రాకి వచ్చాం. నీ గురించి ఎంక్వైరీ చేసి నువ్వెక్కడున్నావో తెలుసుకొని నీ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేపించుకున్నాడు. నీ గురించి రోజూ చెప్పేవాడు. నువ్వు ఇంకా పెళ్లి చేసుకోకుండా అలానే ఉండిపోయావని, నీ తల్లిదండ్రులు అత్యాశతో నీ జీవితాన్ని నాశనం చేశారని బాధపడేవాడు. నువ్వు నీ ప్రేమ విషయం చెప్పొచ్చు కదరా మరి అంటే, తను చాలా సీరియస్గా ఉంటుందమ్మా. ఎలా అడగాలో అర్థం కావటం లేదు. ఒప్పుకుంటుందో లేదో. ఇప్పుడు కాదు అంటే నేను తట్టుకోలేను. పైగా ఇప్పుడు సమాజం దృష్టిలో నేను 2 ఆడపిల్లల తండ్రిని.
ఎలా అడగను అన్నాడు. నీకు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిందని తెలిసి ఆనంది మళ్ళీ నాకు దగ్గరైనట్లే అయి దూరం అవుతుందమ్మా అని బాధపడ్డాడు. మీ అమ్మా నాన్న ఆ డబ్బున్న ముసలివాడితో నీ పెళ్లి కుదిర్చారని నీకంటే ముందుగానే తెలుసుకున్నాడు. బలవంతంగా నీకా పెళ్లి చేసి నీ జీవితాన్ని ఎక్కడ అన్యాయం చేస్తారోనని భయపడ్డాడు. ఇక ఆలస్యం చేయకుండా పాత ప్రేమ గురించి కాకుండా డైరెక్ట్గా మీ పెళ్లి గురించి నీ దగ్గర ప్రస్తావించాడు. ఆ భగవంతుడు నా కొడుకు బాధ అర్థం చేసుకొని నీ మనసు మార్చి వాడికి దగ్గర చేశాడు. ఇన్నేళ్లకు నా కొడుకు ప్రేమ, వాడి ఆశలు ఫలించాయి. నిజానికి కొంచెం కాదు, చాలా లేట్ అయ్యింది. ఎన్నో సంవత్సరాల జీవితాన్ని మీరు పోగొట్టుకున్నారు. ఇకనైనా సంతోషంగా ఉంటారని నా కొడుకు ప్రేమని గుర్తించి వాడిని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటావని, వాడు ప్రేమించిన దానికన్నా ఇంకా ఎక్కువ ప్రేమని వాడికి అందజేస్తావని ఇదంతా చెప్తున్నాను. ఓ తల్లిగా ఇది నా కోరిక. నా కొడుకు ఇకనైనా సంతోషంగా ఉండాలని నా స్వార్థం కొద్దీ ఈ కథంతా చెప్పాను అంది కన్నీళ్లు తుడుచుకుంటూ సౌభాగ్య. ప్రవీణ్ తనని ఎంతగా ప్రేమించాడో తలుచుకుంటే మనసు శరీరం గాలిలో తేలిపోతున్నట్లుగా ఉంది ఆనందికి. తనని కూడా అంతగా ప్రేమించేవారు ఉన్నారా? అసలు ఆ ప్రేమకి తన అర్హురాలా? తనని ప్రాణంగా ప్రేమించే ప్రవీణ్ ఎవరో కూడా తనకు మొన్నటి వరకు తెలియదు. ఒకప్పుడు తనని పెళ్లి చేసుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేశాడని కూడా తెలియదు. అమ్మా, నాన్న, మీ స్వార్థానికి నా జీవితాన్ని ఎంతగా బలి చేశారు. ఏ ప్రేమాభిమానాలకి నోచుకొని బండరాయిలా మార్చారు నన్ను. నిజంగా నేను మిమ్మల్ని క్షమించలేను. అత్తమ్మ కొడుకు సంతోషం కోసం ఎంత ఆరాటపడుతుందో ఆ అమ్మ ప్రేమ నీ మనసులో ఎందుకు లేదమ్మా అని బాధపడింది. ఆ రాత్రి అందరూ భోజనాలు చేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళి పడుకున్నారు. ఆనంది, మనం బయటికి వెళ్దామా అన్నాడు. ఈ టైంలో ఎక్కడికి అంది ఆనంది. రా చెప్తా అని ఆమె చేయి పట్టుకొని తీసుకెళ్ళి కారులో కూర్చోబెట్టి తను డ్రైవింగ్ సీట్లో కూర్చొని కారు స్టార్ట్ చేశాడు. ఎక్కడికి చెప్పొచ్చుగా అంది ఆనంది. సర్ప్రైజ్ అన్నాడు. మూతి ముడుచుకొని కూర్చుంది ఆనంది. అలా ఉంటే ఇంకా అందంగా ఉన్నావు, కంటిన్యూ అన్నాడు కన్ను కొడుతూ. ప్రవీణ్ చిలిపితనం ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది ఆనందికి. ఇలాంటివేవీ తనకు అలవాట్లేదు. కొత్తగా వింతగా ఉంది. అతని అల్లరికి మనసు మాత్రం తన వయసును చాలా వెనుకకు తీసుకువెళ్ళింది. ఇప్పుడు ఆనంది మునపట్ల సీరియస్గా మొహం పెట్టి లేని పెద్దరికాన్ని తెచ్చుకొని గంభీరంగా ఎవరైనా సరే మాట్లాడాలంటే భయపడేటట్లుగా లేదు. ఓ నార్మల్ అమ్మాయిలా మారిపోయింది. ఆమె మనసు ఎగిరి గంతులేస్తోంది. ముఖ్యంగా ప్రవీణ్ తనని ఎంతగానో ప్రేమించి తన కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నాడు అని తెలుసుకున్న తర్వాత ఆమె మనసు ఆమె మాట వినటం లేదు. ఇంతకుముందు అతను కిచెన్లో పెట్టిన ముద్దు ఆమెని మరింత ప్రభావితం చేస్తుంది. మళ్ళీ అతని ముద్దుల్లో మురిసిపోవాలని, అతని కౌగిట్లో కరిగిపోవాలని ఆమె మనసు, శరీరం వేగిర పెడుతోంది. ఇవన్నీ బయటికి ప్రదర్శించలేక, లోపల అణుచుకోలేక అయోమయంగా ఉంది. అంతలో కారు ఓ పెద్ద రిసార్ట్ ముందు ఆగింది. ఏవో కవర్స్ తీసుకుని కారులోంచి దిగాడు ప్రవీణ్. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చారు అంది చుట్టూ చూస్తూ. ఇక మీ ప్రశ్నలు ఆపి రండి మేడం అని ఆనంది చేయి పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళాడు. రిసెప్షన్లో అడిగి కీ తీసుకొని దూరంగా ఉన్న ఒక కాటేజ్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. అక్కడ వరుసగా రూమ్స్ లేవు. కొంచెం దూరంగా కాటేజెస్ ఉన్నాయి. లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసి ఓ పేపర్ బ్యాగ్ ఆనంది చేతికిచ్చి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరాపో అన్నాడు. ఏంటిది అంది సిగ్గుపడుతూ. ఆమెకి జరగబోయేది తలుచుకుంటే ఎలాగో అనిపిస్తోంది. ప్లీజ్ మేడం వెళ్ళండి అని ఆనందిని బాత్రూంలోకి తోశాడు. స్నానం చేసి వచ్చి రెడీ అవ్వటానికి పక్కనే ఉన్న డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళింది. వెంటనే బాత్రూంలో దూరాడు ప్రవీణ్. ప్రవీణ్ ఇచ్చిన కవర్ ఓపెన్ చేసింది. తెల్ల చీర, దాని మీదకి సింపుల్ ఆర్నమెంట్స్, మల్లెపూల పొట్లం. అవి చూసి సిగ్గుపడుతూ నవ్వుకుంది. బాబోయ్, వీడు మామూలుడు కాదు, ఇంకా మేము కుర్రపిల్లలం అనుకుంటున్నాడా అని నవ్వుకుంది. ఆ శారీ కట్టుకొని తన పొడవాటి జుట్టుని లూజ్గా జడల్లి మల్లెపూల దండ పెట్టుకోబోతుంటే అప్పటికే స్నానం చేసి వైట్ షర్ట్, రామరాజు పంచా కట్టుకొని నీట్గా రెడీ అయి వచ్చాడు ప్రవీణ్.
ఇంకా కాలేదా అంటూ ఆమె చేతిలోని మల్లెపూలు తీసుకొని ఆమె జడలో తురిమాడు. సిగ్గుపడుతూ అలాగే నుంచుంది ఆనంది. వెనక నుంచి ఆమెను అలాగే హగ్ చేసుకొని మెడ మీద గట్టిగా ముద్దు పెట్టుకొని తన మీసంతో చక్కిలి గింతలు పెడుతుంటే గట్టిగా నవ్వేసింది ఆనంది. నువ్వు ఎప్పుడూ ఇలా నవ్వుతూ ఉండాలి ఆనంది. నిన్ను అలా ఉండేట్లు చేయగలిగితే నాకు అదే చాలు అన్నాడు. అది సరే కానీ ఏమిటి పైత్యం, ఇంకా మనమేం ఎంగేజ్ వాళ్ళం కాదు అంది సిగ్గుపడుతూ. పైత్యం ఏంటి, ఎంగేజ్ వాళ్ళం కాదు అని ఎవరన్నారు? నేనైతే అనుకోవటం లేదు. మనకు నిన్ననే పెళ్ళయింది, ఫస్ట్ నైట్ అవుతుంది, ఇలానే ఉండాలి. దీనిని పైత్యం అన్నారు మేడం, రసికత అంటారు. నీ మొద్దు బుర్రకేమీ అర్థం కాదు కానీ అని ఆనందిని అలాగే ఎత్తుకొని వెళ్ళి బెడ్ మీద వేశాడు. ఆమె పక్కన వాలిపోయాడు. సిగ్గుతో అతని గుండెల్లో మొహం దాచుకుంది. ఇంత సిగ్గైతే కష్టం మేడం, ఎంగేజ్ వాళ్ళం కాదన్నారు, మరెందుకు అలా సిగ్గుపడుతున్నారు అన్నాడు ఉడికిస్తూ. ఛీ పో ప్రవీణ్, నాకు సిగ్గేస్తుంది. అయినా ఇదంతా అవసరమా అంది. చాలా అవసరం. ఎప్పుడో జరగాల్సింది ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు కూడా నా కోరికలు తీర్చుకోవద్దా? ఇంట్లో అయితే ఆక్వర్డ్గా ఉంటుంది, అందుకని ఇలా సెటప్ చేశాను. ఇక్కడైతే ఎవరూ మనకు తెలిసిన వాళ్ళు ఉండరు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ముఖ్యంగా ఈ సెటప్ మీకోసమే. ఇంట్లో అయితే ఒప్పుకోరని అన్నాడు. 1 minute అని పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్లోంచి ఓ రెడ్ రోజ్ ఫ్లవర్ తీసి, ఐ లవ్ యూ ఆనంది. ఈ మాట నీకు ఇలా చెప్పాలని ఎన్నో సంవత్సరాల కల, అది ఇప్పటికీ ఇలా నెరవేరింది. ఐ లవ్ యూ ఆనంది. చాలా 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 ప్రేమించాను నిన్ను, కానీ నీకు చెప్పే అవకాశం రాలేదు అన్నాడు. థ్యాంక్ యూ ప్రవీణ్, ఐ టూ లవ్ యూ. ఈ మాట నా నోట్లోంచి వస్తుందని, నా లైఫ్లో ఓ మగాడికి ఈ మాట చెప్తానని నేను అస్సలు ఊహించలేదు తెలుసా. నన్ను పెళ్లి చేసుకున్నావు, నాకు భార్య అనే స్థానాన్ని ఇచ్చావు, సమాజంలో ఒక గౌరవాన్ని ఇచ్చావు. నేను ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా నా ముందు అతి వినయం ప్రదర్శిస్తూ దీనికి ఇన్నేళ్ళు వచ్చినా పెళ్లి కాలేదంట అని నా వెనక చెవులు కొరుక్కునేవాళ్ళు. ఆ బాధ నుంచి నన్ను తప్పించావు. ఇంత పెద్ద ప్రపంచంలో ఎప్పుడూ నేను ఒంటరిగా ఫీల్ అయ్యేదాన్ని. నువ్వు ఒంటరివి కాదు, నీకు నేను తోడున్నాను అని నీ చెయ్యి అందించావు. ఎన్ని జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేను అంది కన్నీళ్లతో. ఏ పిచ్చి, ఏంటా మాటలు? రుణాలేంటి, తీర్చుకోవటాలేంటి? భార్యాభర్తలంటే ఒకరికి ఒకరు రుణపడి ఉండరు. ఒకరికి ఒకరుగా, ఒకరిలో ఒకరుగా శరీరాలే కాదు, మనసులు కూడా ఎలాంటి అడ్డుగోడలు లేకుండా కలిసిపోవాలి. అలా ఉంటేనే దానిని దాంపత్యం అంటారు, వాళ్ళని భార్యాభర్తలు అంటారు. మనమిద్దరం ఒకటే అయినప్పుడు ఇక ఈ రుణాల ప్రసక్తి ఎందుకు వస్తుంది? ఈ పిచ్చి మాటలాపి ఇక ప్రశాంతంగా ఈ ప్రవీణ్ గాడి గుండెల్లో ఒదిగిపోయి నిద్రపో అన్నాడు. ఇంత ప్రేమను భరించటం కూడా నాకు కష్టమవుతోంది ప్రవీణ్. పుట్టిన దగ్గర నుంచి ఎలాంటి ప్రేమకు నోచుకోలేదు నేను. తల్లి, తండ్రి, నాన్నమ్మ, చెల్లెళ్ళు, తమ్ముడు అందరూ ఉన్నారు, కానీ నన్ను ప్రేమించేవారు ఒక్కరూ లేరు. నా గురించి ఆలోచించేవారు కానీ, నా మనిషి అని చెప్పుకోవటానికి కానీ ఒక్కరు కూడా లేరు. నెల ఫస్ట్లో ఎంత తీయగా మాట్లాడతారో, నెలాఖరులో అంత చేదుగా మాట్లాడతారు. అది ఎంత బాధగా ఉంటుందో అనుభవించిన నాకు మాత్రమే తెలుసు. నేనేమైనా డబ్బు అచ్చుకొట్టే మిషన్నా? ఆ భావంతో తప్ప నా ఇంట్లో వాళ్ళు నన్ను ఎప్పుడూ తమ మనిషిగా గుర్తించలేదు అని ప్రవీణ్ గుండెల్లో తలదాచుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. ఏ ఆనంది, ఊరుకోరా ప్లీజ్. నువ్విక అవన్నీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదమ్మా. ఇప్పుడు నీకు నేనున్నాను, నిన్ను అన్నీ అయి నేను చూసుకుంటాను. మీ ఇంట్లో వాళ్ళందరూ కలిసి పంచలేని ప్రేమని నేనొక్కడనే నీకు చూపిస్తాను. ప్లీజ్ మా, నువ్వేడవకు. నువ్వేడిస్తే నేను తట్టుకోలేను అన్నాడు. ప్రవీణ్కి కూడా కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే, ఆనంది తను తేరుకొని నన్ను కంట్రోల్గా ఉండమని నువ్వేడుస్తావేంటి? వద్దు, ఇక ఆ ఇంటి గురించి, ఆ మనుషుల గురించి నేను ఆలోచించను. ఇంకెప్పుడూ బాధపడను, నిన్ను బాధ పెట్టను. ఇంతగా ప్రేమించే నువ్వు నాకు దొరికావు, ఇంకేం కావాలి నాకు? ఈ జీవితం ఏ ప్రేమ లేకుండా ఇలానే గడిచిపోతుంది అనుకుంటున్న చివరి సమయంలో నువ్వు వచ్చి నన్ను ఆదుకున్నావు. ఇంకెప్పుడు నేనెవరి కోసం ఏడవను.
నీకోసం సంతోషంగా ఉంటాను అంది ఆనంది కళ్ళు తుడుచుకుంటూ. ఏడ్చి ఏడ్చి బాగా అలసిపోయావు, కాసేపు నిద్రపో అన్నాడు. నిద్రపోవటానికేనా ఎంత సెటప్ చేశారు అంది ఆట పట్టిస్తూ. నవ్వుతూ సిగ్గుపడ్డాడు ప్రవీణ్. అయ్య బాబోయ్, నా ఆనంది బేబీకి కూడా ఇలా మాట్లాడటం వచ్చా? నేను చాలా ఊహించుకున్నా, కానీ మీరే ఎమోషనల్ అయ్యేటప్పటికీ నా మనసంతా డల్గా అయిపోయిందండి అన్నాడు. మనసులోనే బాధపడింది ఆనంది. నన్ను సంతోషపెట్టాలని అతను అంతగా ఆలోచిస్తుంటే నేను ప్రవీణ్ని చాలా ఇబ్బంది పెడుతున్నాను, బాధ పెడుతున్నాను. ఇక ఇలా ఉండకూడదు, కొత్త ఆనందిని చూపించాలి ప్రవీణ్కి అనుకుంది. మీ డల్నెస్ నేను పోగొడతానులే అని చటుక్కున అతని బుగ్గ మీద ముద్దు పెట్టి సిగ్గుపడుతూ తలదించుకుంది. పకపకా నవ్వాడు ప్రకాష్. ఫస్ట్ నైట్ రోజు మొగుడికి ముద్దు పెట్టాల్సింది బుగ్గ మీద కాదు అని ఆమె చెవిలో చిన్నగా చెప్పాడు. మీరేం నవ్వాల్సిన పని లేదు, నాకు ముద్దు పెట్టడం రాదు, నువ్వు నేర్పితే నేర్చుకుంటాలే అంది తలదించుకొని. నిజంగానా అంటూ ఆమె తల పైకెత్తి కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. ఆమె కళ్ళు సిగ్గుతో వాలిపోతుంటే తల ఊపింది. మై లవ్లీ బేబీ అంటూ ఆమెను తన కవిగిట్లో బంధించి పెదవులతో పెదవులు కలిపి అతని ప్రేమనంతా ఆ ముద్దులోనే చూపిస్తూ ఊపిరాడకుండా చేశాడు. ఆనంది కూడా తన వయసును మరచి సంతోషంతో పరవళ్ళెత్తుతున్న మనసుతో తన చేతుల్ని అతని చుట్టూ బిగించింది. అలా ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమను చూపించుకుంటూ సరస శృంగారాల్లో తేలియాడారు. అలా 3 రోజులు 3 క్షణాల్లో ఆ రిసార్ట్లో గడిచిపోయింది. అప్పుడే తెలిసింది ఆనందికి, తామింకా ముసలివాళ్లం కాలేదు, వయసులోనే ఉన్నాము అని. ఇన్ని రోజులు ఇలా ఉండిపోయాం, అత్తమ్మ వాళ్ళు పిల్లలు ఏమైనా అనుకోరా అంది మొహమాటంగా. ఏమీ అనుకోరు, ఇలా వెళ్ళమనేది అమ్మ ఆలోచనే. నాన్న ఈ రిసార్ట్ బుక్ చేశారు, పిల్లలు కొంచెం పెద్దవాళ్ళయ్యారు కదా, వాళ్ళ ముందు ఇలాంటి ప్రిపరేషన్ ఆక్వర్డ్గా ఉంటుందని అమ్మే ఈ సలహా ఇచ్చింది. పిల్లలకి ఏం చెప్పాలో వాళ్లే చెప్పుకుంటారు, పిల్లలు కూడా బాగా అర్థం చేసుకుంటారు. నాకు ఓ వైఫ్ కావాలి, వాళ్ళకి ఓ మమ్మీ కావాలి అని వాళ్ళకి కూడా చాలా కోరికగా ఉంది. నువ్వు కొంచెం ప్రేమ వాళ్ళ మీద చూపిస్తే చాలు, వాళ్ళు బోలెడంత ప్రేమను నీకు పంచుతారు అన్నాడు. కొంచెం కాదు, చాలా చూపిస్తాను ప్రవీణ్, నాకు దొరక్క ఇబ్బంది పడ్డ ప్రేమనంతా వాళ్ళ మీద చూపిస్తాను. ఇన్నాళ్లుగా నాకు ప్రేమను పంచేవాళ్లే కాదు, నా జీతం తప్ప నా ప్రేమను అందుకునే వాళ్ళు కూడా ఎవరూ లేరు. ఆ ప్రేమనంతా ఇప్పుడు నీ మీద, మన కుటుంబం మీద చూపిస్తాను. ఇంకొక మాట, మనకి ఆ 2 పిల్లలు చాలు, ఇంకొక బేబీ అవసరం లేదు అనుకుంటున్నాను నేను. ఇప్పుడు పిల్లలు పుట్టి వాళ్ళు పెద్ద అయ్యేటప్పటికీ మనం బాగా పెద్దవాళ్ళమైపోతాం, వాళ్ళని మనం సరిగ్గా పెంచగలమో లేదో అంది. నువ్వు చెప్పేది నిజమే, కానీ అంత ఆలోచన ఇప్పుడు అనవసరం. ఇప్పుడు నువ్వు 40స్లో ఉన్నావు కనుక ప్రెగ్నెన్సీ రావటం కూడా కష్టమే అనుకుంటా. చూద్దాంలే, డాక్టర్ని కలుద్దాం, ప్రికాషన్స్ ఏమైనా చెప్తారేమో అన్నాడు. సరే అన్నట్టు తల ఊపింది. ఇద్దరూ ఇంటికి వెళ్ళేటప్పటికీ పిల్లలు స్కూల్కి వెళ్ళారు, మామగారు కంపెనీకి వెళ్ళిపోయారు. సౌభాగ్య ఒక్కటే ఉంది ఇంట్లో. తలుపు తీయగానే ఇద్దరిని పరికించి చూసి తృప్తిగా తలాడించింది. ఇప్పుడే మామయ్య పిల్లలు వెళ్ళిపోయారు, మీరు ఈరోజు బ్యాంకుకు వెళ్తారా, ఈరోజు సెలవు పెట్టుకుంటారా అంది. లేదమ్మా, వెళ్ళిపోతాం. ఆనంది, నువ్వు ఈ రోజుకి లీవ్ పెట్టుకుంటావా అన్నాడు. లేదు ప్రవీణ్, వెరిఫికేషన్ చేయాల్సిన లోన్స్ కొన్ని ఉన్నాయి, వెళ్ళాలి, ఇప్పటికే లేట్ అయింది. అందులో నేను ఈ నెలలో ఇక్కడి నుంచి రిలీవ్ అయిపోతాను కదా, సో మొత్తం క్లియర్ చేయాలి. పైగా మాన్సూన్ వస్తుంది కదా, ఇంకా అగ్రికల్చర్ లోన్స్ తీసుకునేవాళ్ళు ఎక్కువగా వస్తుంటారు. ఇప్పుడు లీవ్ పెట్టుకుంటే కుదరదు, వెళ్దాం అంది. సరే పదండి, బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దురు అంది సౌభాగ్య. మీరు చేశారా అత్తమ్మ అంది ఆనంది. తిన్నాను తల్లి, టాబ్లెట్స్ వేసుకోవాలిగా అని చెప్పింది. సరే మీరు కూర్చోండి అత్తమ్మ, మేము తినేస్తాంలే అని హ్యాండ్ వాష్ చేసుకొని ఇద్దరికి ప్లేట్స్లో ఇడ్లీ, కొబ్బరి చట్నీ పెట్టింది. తినిపించవచ్చుగా, ఈ 2 రోజుల నుంచి అలవాటు చేశావు అన్నాడు గారంగా. ఇడ్లీ తుంచి నోట్లో పెడుతూ, కొంపతీసి మధ్యాహ్నం బ్యాంకులో కూడా అడుగుతావా తినిపించమని అంది. అడుగుతాను, ఏ నా పెళ్ళాన్నేగా నేను అడుగుతుంది, నేనేమన్నా నా పక్కింటోడి పెళ్ళాన్ని అడుగుతున్నానా అన్నాడు. అబ్బా ఆశ, అక్కడ ఆ పప్పులేం ఉడకవు, అక్కడ నేను మేనేజర్ని, నువ్వు ఎంప్లాయీవి, గుర్తుపెట్టుకో, పిచ్చి వేషాలు వేస్తే ఊరుకోను
అంది. ఆమె నడుం పట్టుకొని దగ్గరికి లాక్కుంటూ, ఏం చేస్తావేంటి పిచ్చి వేషాలు వేస్తే అన్నాడు. పనిష్మెంట్ కింద మెమో ఇచ్చి పడేస్తా అంది నవ్వుతూ. అమ్మ రాక్షసి, నువ్వు అంత పని చేసినా చేస్తావు. వద్దులే తల్లి, అక్కడ బుద్ధిగానే ఉంటాను అంటున్న ప్రకాష్ జుట్టు చెరిపి, గుడ్ బాయ్, అలా ఉండాలి అంది నవ్వుతూ. ఇదంతా హాల్లోంచి గమనిస్తున్న సౌభాగ్య మనసు సంతోషంతో నిండిపోయింది. ఇన్నేళ్లకి నా బిడ్డ జీవితంలోకి సంతోషం వచ్చింది అని. ఆనంది రిక్వెస్ట్తో, ఆమె ఆ బ్యాంకుకు చేసిన సేవలతో తృప్తి చెందిన యాజమాన్యం ఇంకో సంవత్సరం ఆమెకు అదే బ్రాంచ్లో జాబ్ పొడిగించారు. డాక్టర్ దగ్గరికి వెళ్దామని అనుకుంటూనే కుదరని పనులతో అలాగే వాయిదాలు వేస్తూ ఉన్నారు. ఆనంది పని ఒత్తిడితో తనకి నెలసరి రానిది కూడా గమనించుకోలేదు. పైగా ఈ వయసులో తనకు ప్రెగ్నెన్సీ రాదు అని గట్టి నమ్మకం ఆనందికి. 2వ నెలలో కూడా పీరియడ్స్ రాలేదని గమనించి ప్రవీణ్కి పని ఉండటంతో ఒకటే డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. కాంగ్రాచులేషన్స్, మీరు తల్లి కాబోతున్నారు అని చెప్పింది డాక్టర్ టెస్ట్ చేసి. తన ప్రవీణ్ ప్రతిరూపం తన కడుపులో ఊపిరి పోసుకుంటుంది అనుకోగానే ఆమె చెయ్యి అనుకోకుండా తన కడుపు మీదకి పోయింది. ఓ క్షణం ఆనంది మనసు ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోయింది. డాక్టర్, రియల్లీ నేను ప్రెగ్నెంటా అంది ఎగ్జైట్ అవుతూ. ఎస్ మ్యామ్, 9 వీక్స్ అంది. అవునా, ఈ ఏజ్లో ఇబ్బంది ఏమీ ఉండదు కదా అంది ఆనంది. ఏమీ ఉండదు మేడం, మీరు టైం టు టైం ప్రాపర్ ఫుడ్ తీసుకుంటూ యోగా ఎక్సర్సైజ్ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందులో మీరు బాగా హెల్దీగానే ఉన్నారు. నేనిచ్చే మందులు కరెక్ట్గా వాడండి అని చెప్పింది. తను వచ్చేటప్పటికి ప్రవీణ్ ఇంటికి వచ్చేశాడు. హాస్పిటల్ వెళ్తున్నట్టు ప్రవీణ్కి చెప్పలేదు. అనుకోకుండా హాస్పిటల్కి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళావురా నందు అన్నాడు. కొంచెం పని ఉండి వెళ్ళాను అంది. అతనికి ఇంత హడావుడిగా చెప్పటం ఇష్టం లేదు. ఫ్రెష్ అయి వంటగదిలోకి వెళ్ళి, సారీ అత్తమ్మా, లేట్ అయిపోయింది, కొంచెం పని ఉండి బయటికి వెళ్లాల్సి వచ్చింది అంది. దానికెందుకమ్మా సారీలు చెప్పటం, నాకు ఇష్టం ఉండదు అని నీకు తెలియదా? రెస్ట్ తీసుకోవచ్చు కదా. అయిపోయిందిలే, ఇక్కడ నేను చూసుకుంటానులే పో అంది. పర్లేదత్తమ్మా అంటూ అత్తగారికి హెల్ప్ చేస్తూ వంట పూర్తి చేసింది. అంతలో పిల్లలు హోంవర్క్లో ఏదో డౌట్ అంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్లతో హోంవర్క్ పూర్తి చేయించింది. అందరూ కలిసి డిన్నర్ పూర్తి చేసి కాసేపు టీవీలో ఏదో ప్రోగ్రాం వస్తుంటే చూసి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళారు. వాటర్ బాటిల్, పాలు తీసుకొని బెడ్రూమ్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ టీపాయ్ మీద పెట్టి పాల గ్లాసు ప్రవీణ్కి అందించింది. గ్లాస్తో పాటు ఆమె చేతిని కూడా పట్టుకొని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని ముందు ఆమెతో సగం పాలు తాపించి మిగతా సగం పాలు తను తాగి గ్లాస్ అక్కడ పెట్టాడు. అబ్బా, నాకు పాలు తాగాలంటే ఎలర్జీ, అయినా మీరు రోజు తాగించేస్తున్నారు అంది మొహం అదోలా పెట్టి. నిజంగానే ఇప్పుడు కడుపులో తిప్పేస్తుంది, మంచివి అలవాటు చేసుకోవాలిరా అని ప్రవీణ్ అంటుంటే నోటికి చెయ్యడ్డు పెట్టుకొని పరిగెత్తుకుంటూ బాత్రూంలోకి వెళ్ళింది. ఏమైంది దీనికి అనుకుంటూ బాత్రూం దగ్గరికి వెళ్ళి, ఏమైంది నందు, ఎందుకలా వామిటింగ్ చేసుకుంటున్నావు అన్నాడు. ఆనంది మొహం కడుక్కొని వచ్చి నీరసంగా బెడ్ మీద వాలిపోయింది. ఏమైందిరా నందు, మధ్యాహ్నం కూడా ఇలానే వామిటింగ్ చేసుకున్నావు, ఏదైనా ఫుడ్ సరిపడలేదా అన్నాడు. అదేం లేదు అని నవ్వుతూ ప్రవీణ్ని చూసి అతని చెయ్యి పట్టుకొని తన పొట్ట మీద పెట్టుకుంది. ఏంట్రా, కడుపులో నొప్పిగా ఉందా అన్నాడు టెన్షన్గా. కాదు అన్నట్లు తల అడ్డంగా ఊపి అతని మొహాన్ని దోసిట్లో పట్టుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకొని మన బేబీ అంది. ఒక్క నిమిషం ఏం చెప్పిందో ప్రవీణ్కి అర్థం కాలేదు. ఏంటి అన్నాడు. అతని చేతిని తన పొట్ట మీద గట్టిగా అదిమి మన బేబీ అంది. సంతోషంతో మాటలు రాలేదు ప్రవీణ్కి. అతనికి ఒక్కసారిగా ఒళ్ళంతా గూస్ బంప్స్ వచ్చాయి. రియల్లీ అన్నాడు నమ్మలేనట్లుగా. అవును అంటూ తల ఊపింది. ఆనందంతో ఆమె కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నాయి. ప్రవీణ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. అతను మామూలుగా ఎగ్జైట్ అవ్వటం లేదు. ఆనంది, నాకు మాటలు రావటం లేదు, నిజంగానా, మన బేబీ అంటున్నాడు సంతోషంగా గట్టిగా ఆనందిని పట్టుకొని ఊపేస్తూ. నిజానికి వాళ్ళిద్దరూ అది ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు వాళ్ళకి పిల్లలే వద్దు అనుకున్నారు. కానీ తమ బేబీ ఇప్పుడే ఆనంది కడుపులో ఊపిరి పోసుకుంటుంది అని తెలియగానే వాళ్ళకే తెలియకుండా ఆనందంలో తడిసి ముద్దవుతున్నారు. థ్యాంక్ యూ ఆనంది, మన బిడ్డ తలుచుకుంటేనే నాకు ఏదో అయిపోతుంది
అంటూ ఆనంది పొట్ట మీద ముద్దులు పెట్టి కన్నా కన్నా అని కబుర్లు చెప్తున్నాడు. వాడికి ఏదో అప్పుడే వినిపించేసినట్లు. అసలు పిల్లలే వద్దనుకున్నారు, కానీ ఆ సంతోషం ఇంతలా ఉంటుందని ఆ ఇద్దరికీ తెలియదు. తమ ప్రేమ ఫలంగా తమ రక్తం పంచుకొని ఓ బిడ్డ ఊపిరి పోసుకొని ఈ భూమి మీదకి రాబోతుందంటే ఆ ఫీలింగ్ అనుభవిస్తేనే కదా తెలిసేది. తెల్లవారు లేచాక కిచెన్లో వంట చేసేటప్పుడు అత్తగారికి చెప్పింది. విషయం విన్న వెంటనే ఆవిడ మామూలుగా సంతోషపడలేదు. తమ వంశాంకురం వస్తుందంటే ఎవరికైనా సంతోషమే కదా. ముందు రోజు చేసి పెట్టిన బందర్ లడ్డు తీసి కోడలి నోట్లో కుక్కి ఎంత శుభవార్త చెప్పావమ్మా అంది కన్నీళ్లు పెట్టుకుంటూ. గబగబా హాల్లోకి వెళ్ళి అందరి నోళ్లలో స్వీట్ కుక్కింది. ఇదేంటే పొద్దున్నే స్వీట్లు ఇలా తినిపిస్తున్నావు అన్నాడు ఆమె భర్త. అంత తీయటి వార్త విన్నానండి పొద్దున్నే. అది మన ఆనంది నెల తప్పింది అంది. అదేంటి నానమ్మ, మాకు కొంచెం మార్క్స్ తక్కువ వస్తేనే తిడతావు, మమ్మీ ఎగ్జామ్ తప్పిందని స్వీట్స్ పంచుతున్నావేంటి అంది అయోమయంగా చూస్తూ స్నేహ. ఒసే పిచ్చి ముద్దు, మీ మమ్మీ ఎగ్జామ్ తప్పలేదే, నెల తప్పింది అంటే నీకు ఓ బుజ్జి తమ్ముడో చెల్లెలో రాబోతున్నారు, అర్థమైందా అంది. వావ్, నిజమా అని పిల్లలిద్దరూ పరిగెత్తుకుంటూ ఆనంది దగ్గరికి వచ్చి ఆమెను చుట్టేసి, మమ్మీ ఈసారి చెల్లి వద్దు, మేమిద్దరం ఆడపిల్లలమే కదా, మాకు తమ్ముడే కావాలి అని అంటుంటే, అది మన ఇష్టం కాదురా, భగవంతుడు ఎవరినిస్తే వాళ్ళనే మనం తీసుకోవాలి, ఆడ మగ భేదం చూపించకూడదు అంది ఆనంది. అదేం లేదు మమ్మీ, చెల్లైనా కూడా మాకిష్టమే, కాకపోతే మాకు తమ్ముడు లేడు కదా, అందుకని తమ్ముడంటే కొంచెం ఎక్కువ ఇష్టం అని సరిచేసింది నేహ. ఇక ఆనందిని కాలు కింద పెట్టనివ్వకుండా అపురూపంగా చూసుకుంది సౌభాగ్య. ఓ పని మనిషిని పెట్టుకుంది. ఆనందిని మాత్రం ఇంట్లో పనులు ఏమీ ముట్టుకొనివ్వటం లేదు. బ్యాంకుకు వెళ్ళి రావటం, రెస్ట్ తీసుకోవటం అంతే. చూస్తుండగానే 9 నెలలు నిండి అందరూ కోరుకున్నట్లు బాబే పుట్టాడు. అందరి ఆనందానికి అవధులు లేవు. ముఖ్యంగా ప్రవీణ్ ఆ పసివాడిని ఎత్తుకొని గుండెలకు హత్తుకొని మురిసిపోయాడు. ఆనంది, ప్రవీణ్ తమ రక్తం పంచుకు పుట్టిన కొడుకు ఉన్నా కూడా స్నేహానేహాల్ని నిర్లక్ష్యం చేయలేదు. ఇదివరకులాగే ప్రేమగా చూసుకుంటున్నారు. ఆనందికి కూడా పిల్లలిద్దరూ బాగా చేరువయ్యారు. తమ్ముడిని ఇంట్లో ఉన్నంతసేపు ఎక్కువగా వాళ్లే ఆడించేవాళ్ళు. ప్రవీణ్ ఆనందిని అపురూపంగా చూసుకుంటున్నాడు. ఆనంది చాలా సంవత్సరాలు చాలా బాధపడింది, చాలా ఏడ్చింది. అందుకే ఇక ఆమె కంట్లో నుంచి కన్నీరు రాకుండా చూసుకోవాలని అనేది అతని కోరిక. తన చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల దగ్గర కోల్పోయిన ప్రేమని అత్తామామ దగ్గర పొందుతుంది. తను అంతకంటే ఎక్కువగా వాళ్ళందరినీ చూసుకుంటుంది. 5 సంవత్సరాలు ఎంతో సంతోషంగా గడిచిపోయాయి. ఆనంది సంతోషంగా ఉండటం ఆ దేవుడు చూడలేకపోయాడు. వారి ప్రేమలు, ఆప్యాయతలు చూసి ఆయనకు కూడా కన్ను కుట్టిందేమో. ప్రవీణ్ని యాక్సిడెంట్ రూపంలో తన దగ్గరికి తీసుకుపోయాడు. చనిపోయే చివరి క్షణంలో, ప్రవీణ్ నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి, అదే నా కోరిక, ఎప్పుడూ ఏడవకూడదు, నా గుర్తుగా నీకు బాబునిచ్చానుగా, వాడిలో నన్ను చూసుకో, పిల్లల్ని, అమ్మా నాన్నని అందరినీ నీ చేతుల్లో పెట్టి వెళ్తున్నాను, నువ్వు దిగులు పడొద్దు, ధైర్యంగా ముందుకు నడవాలి, వాళ్ళందరి బాధ్యత నీ మీదే ఉంది, ధైర్యంగా ఉంటానని, ఏ పిచ్చి పని చేయనని నాకు మాట ఇవ్వు, నేను ప్రశాంతంగా వెళ్ళిపోతాను అన్నాడు. ఏడుస్తూ అతని చేతిలో చేయి వేసింది. తన జీవితంలో సంతోషం వచ్చినట్లే వచ్చి మాయమైపోయిందని, ఆ దేవుడికి కూడా తను సంతోషంగా ఉండటం ఇష్టం లేదని గుండె లవిసేలా ఏడ్చింది ఆనంది. తిండి నీళ్లు లేకుండా పిచ్చిదానిలా శూన్యంలోకి చూస్తూ అలాగే కూర్చుంది. ప్రవీణ్ వచ్చి ఆమె పక్కన కూర్చొని ఆనందిని తన గుండెల్లో పొదువుకొని ఆమె వీపు నిమురుతూ, నందు నాకేం మాటిచ్చావురా, ఏడవును అన్నావు, ధైర్యంగా ఉంటాను అన్నావు, అందరినీ చూసుకుంటాను అన్నావు, ఇప్పుడేమో నువ్వే ఇలా అయిపోతే వాళ్ళంతా ఏం కావాలి, వాళ్ళిద్దరూ ముసలివాళ్ళు, వాళ్ళేమో పసివాళ్ళు, నీకు కూడా ఏమైనా అయితే వాళ్ళ గతి ఏంట్రా, మీరంతా ఇలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటే నా ఆత్మ క్షోభిస్తుంది, నేను ఆ లోకంలో కూడా సంతోషంగా ఉండలేను, నా బంగారు తల్లివి కదూ, ఇలా ఉండకూడదమ్మా, ధైర్యంగా ఉండాలి, నిజానికి 40 ఏళ్ల నుంచి
నువ్వు పడుతున్న కష్టాలతో పోలిస్తే ఈ కష్టం ఏమంత పెద్దది కాదు. నువ్వు పట్టించుకోక మన పిల్లలు, ముఖ్యంగా కన్నయ్య చూడు ఎలా అయిపోయాడో. మరీ చిన్నవాడు కదా, వాళ్ళందరినీ నువ్వే చూసుకోవాలిరా. ఇంకా ఇలా ఏడుస్తూ కూర్చుంటే కుదరదు, లేవాలి, లేచి నీ కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చు అన్నాడు. నువ్వు లేకుండా ఎలా బ్రతకాలో నాకు అర్థం కావటం లేదు ప్రవీణ్ అంది అతని గుండెల్లో తలదాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ. ఇదిగో ఇలా ధైర్యం కోల్పోకూడదు అనే చెప్తున్నా. నేనెక్కడికి వెళ్ళానే పిచ్చిదానా? మీ ప్రతి అడుగులో, మీ ప్రతి పనిలో, మీ నవ్వుల్లో, మీ సంతోషాల్లో ఎప్పుడూ నేను మీ పక్కనే, మీతోనే ఉంటాను. శారీరకంగా నేను మీకు కనపడకపోవచ్చు, మానసికంగా నేను ఎక్కడికి వెళ్ళను. మిమ్మల్ని అందరినీ వదిలి మీ చుట్టూనే తిరుగుతూ ఉంటాను, మీ మనసులోనే ఉంటాను. అర్థం చేసుకోమ్మా. ఇంకా నన్ను బాధ పెట్టాలి అనుకుంటే నువ్వు ఇలాగే ఏడుస్తూ కూర్చో అన్నాడు. లేదు, నేను ఇంకా ఏడవను. మీరు చెప్పినట్లు నేను ధైర్యంగా ఉంటాను. అవును, మీరు ఎక్కడికి వెళ్ళరు, నాతోనే ఉంటారు, నన్ను మీరు నడిపిస్తారు. ఇంకా నేను ధైర్యంగా ఉంటాను అని కళ్ళు తుడుచుకుంది. గుడ్ గర్ల్, నా నందు అంటే ఇలా ఉండాలి అంటూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు. ఒక్క ఉదుటన లేచి కూర్చుంది ఆనంది. చుట్టూ చూసింది. ఎదురుగా ఫోటోలోంచి నవ్వుతూ తనకి ధైర్యాన్ని అందిస్తున్నాడు ప్రవీణ్. టైం చూసింది. తెల్లవారుజామున 5 గంటలయ్యింది. లేచి ప్రవీణ్ ఫోటో దగ్గరికి వెళ్ళి తన కొంగుతో ఫోటో మీద ఉన్న దుమ్ము తుడిచి ముద్దు పెట్టి, మర్చిపోకు, ఎప్పుడూ తోడుగా ఉంటాను అన్నావు, ఆ ధైర్యంతోనే ముందడుగు వేస్తున్నాను అని తన దైనందిన జీవితంలో పడిపోయింది. అత్తామామని ఓదార్చింది. పెద్దవారు మీరే ఎలా అయిపోతే పిల్లలు నేను ఏం కావాలి అని వాళ్ళని పట్టుకొని ఏడ్చింది. పిల్లల కోసం వాళ్ళు గుండె దిటవు చేసుకున్నారు. పిల్లలకి ధైర్యం చెప్పి, మీరు ఇలా ఉంటే మీ నాన్నగారు సంతోషపడరు, మీరు బాగా చదువుకొని ఉన్నత స్థాయిలోకి వెళ్తే అప్పుడు ఎక్కడ ఉన్నా మిమ్మల్ని చూసి సంతోషపడతారు. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటే మీ నాన్న ఆత్మ శాంతిస్తుంది. ఎక్కడ ఉన్నా ఆయన ఆశీస్సులు మీతో పాటే ఉంటాయి. మీ నాన్న హ్యాపీగా ఉండాలి అనుకుంటే మీరు బాగా చదివి చూపించండి అని వాళ్ళని ఎంకరేజ్ చేసింది. అందరిది ఒక ఎత్తు అయితే బుజ్జిగాడిది ఒక ఎత్తు అయింది. వాడెప్పుడూ తండ్రి ఒడిలోనే ఉండేవాడు. ప్రవీణ్ కూడా ఎప్పుడూ వాడిని వదిలి ఉండేవాడు కాదు. అలాంటిది ఒక్కసారిగా తండ్రి కనిపించకపోవటంతో బిక్కుబిక్కుమంటూ ఏడుస్తూ ఓ మూలను కూర్చుంటున్నాడు. ఏమీ తినటం లేదు, తాగటం లేదు. ఎవరి బాధలో వాళ్ళు ఉండి వాడిని పట్టించుకున్న వాళ్లే లేరు. ఇంకొన్ని రోజులు ఇలాగే ఉంటే వాడు పిచ్చివాడైపోతాడేమో అనిపించింది ఆనందికి. వాడిని చూస్తే గుండె తరుక్కుపోయింది. తమ ప్రేమ ఫలం, తన ప్రవీణ్ గుర్తుగా మిగిలి ఉన్న ఏకైక జ్ఞాపకం వాడు. నాన్నా అంటూ వాడిని గుండెలకు హత్తుకుంది. డాడీ అర్జెంటుగా పని ఉండి ఊరికి వెళ్ళాడమ్మా, త్వరలోనే వచ్చేస్తారు. డాడీ వెళ్ళిన దగ్గర ఫోన్స్ ఉండవట, అందుకే లెటర్ రాశారు, నీకు చూపించనా అని రూమ్లోకి వెళ్ళి ఓ కాగితం మీద ఏదో రాసి తీసుకుని వచ్చింది. ఇదిగో చూడు, ఇక్కడ ఏం రాశారో. కన్నయ్య నా కోసం బెంగ పెట్టుకున్నాడా? నేను త్వరలో వచ్చేస్తాను. కన్నయ్య రోజు అమ్మ చెప్పిన మాట విని చక్కగా అన్నం తిని స్కూల్కి వెళ్తుంటే నేను త్వరగా వస్తా, లేకపోతే ఇంకా చాలా ఆలస్యం చేస్తాను అని చెప్పు అని చదువుతుంటే, అమ్మా నేను ఆమాం తింటా, డాడీని త్వరగా రమ్మను అన్నాడు వాడు. వాడిని గుండెలకు హత్తుకొని, అలాగే నాన్న, త్వరగా వచ్చేస్తారు, లెటర్ రాస్తాను, ఓకేనా అని కొడుకు చూడకుండా కన్నీళ్లు తుడుచుకుంది. బుజ్జిగాడి హెల్త్ క్యూర్ అయ్యేటప్పటికి వారం పట్టింది. అందరూ కలిసి వాడిని ఆడిస్తూ పాడిస్తూ ప్రవీణ్ తలుపులు రాకుండా చేస్తున్నారు. కాలం ఎవరి కోసం ఆగదు కదా. చూస్తుండగానే 10 సంవత్సరాలు గడిచిపోయాయి. పిల్లలంతా బాగా చదువుకున్నారు, వృద్ధిలోకి వచ్చారు. నేహ ఎంఎస్ కోసం యుఎస్ వెళ్ళింది. చదువు పూర్తి చేసి అక్కడే జాబ్ కూడా చేస్తుంది. తనతో జాబ్ చేసే అబ్బాయిని ప్రేమించానని చెప్పింది. ఇక్కడ అతని తల్లిదండ్రులను సంప్రదించి వాళ్ళ కుటుంబం, మనుషులు మంచివాళ్లుగా అనిపించటంతో ఆమె లవ్ని యాక్సెప్ట్ చేసి పెద్దలంతా కలిసి ఘనంగా పెళ్లి జరిపించారు. ఇక స్నేహ ఇక్కడ డాక్టర్ పూర్తి చేసింది. స్పెషలైజేషన్ చేయడానికి యూకే వెళ్ళాలని ఎడ్యుకేషన్ లోన్కి పెట్టుకుంది. అది అప్రూవ్ అయితే యూకే వెళ్ళిపోతుంది. కన్నయ్య 10th పూర్తి చేసి ఇంటర్లోకి రాబోతున్నాడు. వాడికి సైంటిస్ట్ కావాలని కోరిక.
సౌభాగ్య ఆమె భర్త ఎదుగుతున్న కొద్దీ కన్నయ్య అచ్చం ప్రవీణ్లానే ఉంటున్నాడు అని కన్నయ్యను చూసి మురిసిపోయేవారు. నా కొడుకు ఉంటే ఎంత సంతోషపడేవాడో తన బిడ్డల్ని చూసుకొని అని చాటుగా కన్నీళ్లు తుడుచుకునేవాళ్ళు. తమని తల్లిదండ్రుల్లా చూసుకుంటున్న ఆనందిని, వాడు నిన్ను మా కోసమే పెళ్లి చేసుకున్నట్టున్నాడు, లేకపోతే ఈ వయసులో మేము ఒంటరిగా ఈ పిల్లలతో మా వల్ల అయ్యేదా? నా కొడుకు జీవితంలోకి దేవతలా వచ్చావు, వాడి ఆశయాలు నెరవేర్చావు. స్నేహ నేహ వాడి రక్తం పంచుకు పుట్టిన పిల్లలు కాదు, అసలు వాళ్ళకి వాడితో సంబంధమే లేదు అని తెలిసినా కూడా వాళ్లతో నాకేంటి, వాళ్ళ బాధ్యత నేనెందుకు తీసుకోవాలి అని అనుకోలేదు. ఏ రోజు వాళ్ళని నిర్లక్ష్యం చేయలేదు. కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకున్నావు. రెక్కలు ముక్కలు చేసుకొని వాళ్ళకి బంగారు భవిష్యత్తు అందించావు. బంగారు తల్లివమ్మ నువ్వు. మాకు ఈ పెద్ద వయసులో కొడుకు దూరమైన కన్న బిడ్డలా కళ్ళల్లో పెట్టి చూసుకుంటున్నావు. ఎంత పెద్ద మనసమ్మ నీది. దేవతల్లో కూడా నీ అంత మంచి మనసు ఉండదు అని అక్కున చేర్చుకుంటే, మీరంతా అందించిన ప్రేమ అంతకంటే గొప్పదత్తమ్మా. 40 ఏళ్ల పాటు అందరూ ఉండి అనాథగా బ్రతికిన నాకు నా జీవితంలోకి ప్రవీణ్ వచ్చాకే నేను కూడా మనిషిని, మనసు తనువు ఉన్నాయి అనే విషయం తెలిసింది. ప్రవీణ్ రాకతో నా జీవితమే మారిపోయింది. అంతవరకు నిస్సారంగా ఉన్న నా జీవితంలోకి రంగుల హరివిలులా వచ్చాడు ప్రవీణ్. ఉన్న కొద్ది సమయంలోనే కొన్ని జన్మలకి సరిపోయేంత ప్రేమని చూపించాడు. మీరంతా ప్రవీణ్ చనిపోయాడు, మన మధ్య లేడు అనుకుంటున్నారు, కానీ ఆయన ఎక్కడికి వెళ్ళలేదు. మనతోనే, మన చుట్టూనే తిరుగుతూ ఉంటారు. అన్ని బాధ్యతలు నేను సక్రమంగా నెరవేర్చగలిగానంటే ప్రవీణ్ అనుక్షణం నాకు తోడుగా ఉండబట్టే. ఆయన నాకు మాటిచ్చారు, ఎప్పుడూ నీ వెంటే ఉండి నడిపిస్తాను, నువ్వు దిగులు పడకు, ధైర్యంగా ఉండు, నీతో పాటు ప్రతి అడుగులో తోడుగా నేనుంటాను, మీ ప్రతి ఆనందంలో మీతో కలిసి సంతోషపడతాను, మీ ప్రతి బాధలో నేను బాధపడతాను అని. అందుకే ఎప్పుడూ ప్రవీణ్ని బాధపడనివ్వకూడదు అని నా గుండె దిటవు చేసుకుని ముందడుగు వేశాను. మీ అందరినీ సంతోషంగా చూసుకోగలుగుతున్నాను. అది చూసి నా ప్రవీణ్ కూడా ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉంటాడు అని కన్నీళ్లు తుడుచుకుంటూ ప్రవీణ్ ఫోటోని ఆప్యాయంగా తడుముతూ, అవును కదా, నిన్ను నేనెప్పుడూ బాధ పెట్టలేదు కదా అంది. సౌభాగ్యకి ఏడు పాగలేదు. నా కొడుకుదే గొప్ప ప్రేమ. ప్రేమించిన అమ్మాయి కోసం అన్నాళ్ళు వెయిట్ చేశాడు అనుకున్నాను. వాడికి ఒక ఆశ ఉంది, ఎప్పటికైనా నువ్వు కలుస్తావు అని. కానీ నీ ప్రేమ వెలకట్టలేనిది తల్లి. ప్రపంచంలో ఇంత ప్రేమని ఎవరూ చూపించలేరేమో. నా కొడుకు లేకపోయినా వాడి ప్రేమ కోసం మమ్మల్ని అందరినీ భరిస్తున్నావు. నీకంటే గొప్పవాళ్ళు ఈ ప్రపంచంలోనే ఉండరు అని కోడల్ని అక్కున చేర్చుకొని, నీలాంటి భార్య దొరకటం నా కొడుకు అదృష్టమమ్మా. నీలాంటి బంగారు తల్లిని దూరం చేసుకోవటం నీ కన్నవాళ్ల దురదృష్టమైతే, నువ్వు మాకు చేరువవటం మేము ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యఫలం. మా కన్న కూతురు ఉన్నా మమ్మల్ని ఇంత ప్రేమగా చూసుకునేది కాదు. నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదు. థ్యాంక్స్ తల్లి అని చెప్పటం కంటే ఏమీ చేయలేను అని సౌభాగ్య అంటుంటే, ఊరుకోండి అత్తమ్మా, తల్లి బిడ్డల మధ్య రుణాలు, సారీలు, థ్యాంక్స్లు ఉండవని మీరేగా చెప్పారు. మరి ఇప్పుడేంటి కొత్తగా నాకేదో చెప్తున్నారు అని. చూడండి ప్రవీణ్, మీ అమ్మగారు ఎలా మాట్లాడుతున్నారో, నన్ను వేరు చేసి మాట్లాడుతున్నారు. మీరు అప్పగించి వెళ్ళిన బాధ్యతలే కదా నేను నెరవేరుస్తున్నాను. ఇప్పుడు ఆవిడ మా అమ్మ కాదట. మీ అమ్మకి మీరే చెప్పండి, అలా మాట్లాడితే నేను అలుగుతానని అంటుంటే, నా బంగారు తల్లి, నువ్వెప్పటికీ నా బిడ్డవేనమ్మా. నీలాంటి బంగారాన్ని నా కడుపులో మోసి కనలేదు అనేదే నా బాధ అని ఆనందిని కౌగిలించుకొని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి, నా బంగారు తల్లి అని మురుసుకుంటుంటే ప్రశాంత్ లోపలికి వస్తూ తల్లిని నానమ్మని చూసి, వావ్, ఏ సెంటిమెంటల్ సీన్, ఇంతకీ అయ్యాయా అత్తాకోడళ్ల పొగడ్తలు అన్నాడు. ఏంట్రా కన్నయ్య, మమ్మల్ని ఎగతాళి చేస్తున్నావా? రాత్రికి నీకు డిన్నర్ కట్ అంది సౌభాగ్య. ఓకే, నేను తినలేదంటే నువ్వే వచ్చి బతిమలాడి తినిపిస్తావు అన్నాడు నవ్వుతూ. వచ్చి తల్లిని నానమ్మని తన బాహువుల్లో చుట్టేసి, పోరా పడవ, మాటలు నేర్చావురా బాగా అంది సౌభాగ్య మనవడిని ముద్దు పెట్టుకుంటూ. ఇంటర్ ఎక్కడ చేరుతావమ్మా అంది ఆనంది. ఇక్కడే చేరుతాను అన్నాడు ప్రశాంత్. అది కాదు కన్నయ్య,
ఇక్కడ అంత మంచి కాలేజెస్ ఏముంటాయి? మీ నానమ్మ తాతయ్యల సొంత ఊరు అని, వాళ్ళు మా చివరి దశలో అయినా ఇక్కడ కొన్నాళ్ళు ఉండాలి అంటున్నారని నేను ఈ పిఠాపురానికి ట్రాన్స్ఫర్ చేపించుకున్నాను. ఇక్కడ కాదులే నాన్న, నిన్ను విజయవాడలో మంచి కాలేజీలో చేర్పిస్తాను అంది. లేదమ్మా, మీరందరూ ఇక్కడ ఉంటే నేను అక్కడ ఉండలేను. మనలో టాలెంట్ ఉంటే ఏ కాలేజ్ అయినా ఒకటే. నీకు నేను 99% మార్క్స్ చూపిస్తా కదా అన్నాడు. అది కాదు కన్నయ్య అంటే, ప్లీజ్ మా, ఇంకా మాట్లాడకు, నేను లేకుండా మీరు ఉండగలరా అన్నాడు. అవసరమైతే తప్పదు కదా నాన్న, హాలిడేస్కి ఇంటికి వస్తావు కదా అంది. ఏమోమా, మీరు నన్ను వదిలిపెట్టి ఉంటారేమో కానీ నేను మిమ్మల్ని వదిలిపెట్టి ఉండలేను. ప్లీజ్ మా, నేను ఎక్కడికి వెళ్ళను. నీకు కావాల్సింది నేను బాగా చదవటం. ఇక్కడే ఉండి ఇంకా బాగా కష్టపడి చదువుతాను, ఓకేనా అన్నాడు. మరి తర్వాత అంది. తర్వాత కూడా అంతే, ఈ దగ్గరలోనే చేరి ఇంటి నుంచి వెళ్ళి వస్తాను అన్నాడు సింపుల్గా. మరి తర్వాత హయ్యర్ స్టడీస్కి అబ్రాడ్ వెళ్ళవా? జాబ్ వస్తే దూరం వెళ్ళవా అంది. అబ్రాడ్ అయితే వెళ్ళను, జాబ్ వస్తే మిమ్మల్ని కూడా తీసుకువెళ్తాను, సింపుల్. మీరెక్కడ ఉంటారో నేను అక్కడే ఉంటాను. నాకు నాన్న ఎప్పుడూ చెప్పేవాడు, నా తర్వాత ఈ కుటుంబాన్ని నేనే చూసుకోవాలని. నేను సరే నాన్న అని చెప్పేవాడిని. ఇప్పటికీ నా డ్రీమ్స్లోకి వచ్చి చెప్తూనే ఉంటారు, అందరినీ జాగ్రత్తగా నువ్వే చూసుకోవాలి నాన్న, నేను చూస్తూనే ఉంటాను అని. మరి ఇప్పుడు దూరంగా వెళ్తే నాన్నకిచ్చిన మాట తప్పినట్లు కాదా అన్నాడు. నేను లేకుండా మీరుండగలరేమో కానీ మీరు లేకుండా నేను ఉండలేను అని ప్రశాంత్ అంటుంటే అత్తా కోడళ్ళిద్దరూ ప్రశాంత్ను చుట్టుకొని బావురుమన్నారు. నిజంగానేరా, నా కొడుకు ఎక్కడికి వెళ్ళలేదు. నీ రూపంలో మమ్మల్ని కనిపెట్టుకొని మా చుట్టూనే తిరుగుతున్నాడు. నా బంగారు తండ్రి, నిన్ను చూడకుండా మేము ఎలా ఉండగలంరా? నిన్ను చదువు కోసం దూరంగా పంపించాల్సి వస్తుందని మీ అమ్మలో లోపల కుమిలిపోతుందిరా అంది సౌభాగ్య. ఆ విషయం నాకు తెలుసుగా అని తల్లి నుదుటి మీద ముద్దు పెట్టి, నాన్న నేను ఎప్పటికీ మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళం అని ప్రశాంత్ అంటుంటే నీళ్లు నిండిన కళ్ళతో కొడుకు గుండెల్లో తలదాచుకుంది ఆనంది. ఫోటోలోంచి నిశ్చింతగా నవ్వుతూ చూస్తున్నాడు ప్రవీణ్. ఇదండి కథ. పాపం ఆనందికి దేవుడు సంతోషం ఇచ్చినట్లే ఇచ్చి తీసుకువెళ్ళిపోయాడు. అయినా కానీ తను ప్రేమించిన ప్రవీణ్ అతని కోసం ఆమె గుండె దిటవు చేసుకొని మళ్ళీ తన జీవితాన్ని కొనసాగించింది. ఆ ఇద్దరు ఆడపిల్లల్ని చదివించి గొప్పవాళ్ళని చేయాలనే ప్రవీణ్ ఆశయాన్ని నెరవేర్చింది. ఎలా ఉంది మన ఆనంది కథ? మీకు నచ్చిందా? ఈ కథ కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం మనస్మిత స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి, వారితో కూడా చదివించండి. ఇక ఉంటాను. బాయ్, మీ లక్ష్మి గంట.